మనమందరం ప్రతి సంవత్సరం జనవరి 26 వస్తే జెండా ఎగురేస్తాం, దేశభక్తి పాటలు వింటాం. కాని నిజంగా ఒక ప్రశ్న, రిపబ్లిక్ డే అంటే నిజంగా ఏమిటి? ఆగస్టు 15 సరిపోలేదా? ఆగస్టు 1947 15 భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ స్వాతంత్ర్యం రావడం ఒక విషయం, దాన్ని ఎలా నడపాలి అనేది మరో విషయం. అప్పటివరకు మన దగ్గర ఫ్రీడమ్ ఉంది, కానీ ఓన్ రూల్ బుక్ లేదు. అందుకే జనవరి 1926 భారతదేశం తన కాన్స్టిట్యూషన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఆ రోజు నుంచే ఈ దేశాన్ని ఒక రాజు కాదు, ఒక ప్రభుత్వం కాదు, చట్టం లా నడిపిస్తుంది. అదే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు చిన్నవాళ్లు కాదు, ఎవరు రిచ్, ఎవరు పూర్ కాదు, అందరూ చట్టం ముందు ఈక్వల్. పిఎం అయినా సరే, ప్రెసిడెంట్ అయినా సరే, కామన్ మ్యాన్ అయినా సరే, లా కిందే. ఈ కాన్స్టిట్యూషన్ని తయారు చేయడానికి సంవత్సరాలు పట్టింది. ఆ బాధ్యతని ముందుండి మోసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే ఆయనను ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారు. ఇది ఒక బుక్ కాదు, ఇది మన దేశానికి స్పైన్. రిపబ్లిక్ డే పరేడ్ చూస్తే మనకి ఒక మెసేజ్ వస్తుంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేశాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి, కానీ కాన్స్టిట్యూషన్ కిందే ఉంటాయి. ఇది చాలా పవర్ఫుల్ ఐడియా. ఇప్పుడు ఒక క్లియర్ డిఫరెన్స్. ఇండిపెండెన్స్ డే బ్రిటిష్ వాళ్ల నుంచి బయటపడ్డాం. రిపబ్లిక్ డే ఇప్పుడు మనమే రూల్ చేసుకుంటాం. ఇప్పటి రోజుల్లో మనం రైట్స్ గురించి బాగా మాట్లాడతాం. నాకు హక్కు ఉంది, నాకు ఫ్రీడమ్ ఉంది. కానీ రిపబ్లిక్ డే ఒక ప్రశ్న అడుగుతుంది, నీ బాధ్యత ఏంటి? దేశం మారాలంటే లీడర్స్ మాత్రమే కాదు, సిటిజన్స్ కూడా మారాలి. బైబిల్లో ఒక మాట ఉంది, న్యాయమున్న దేశం నిలబడుతుంది. రిపబ్లిక్ డే కూడా అదే చెప్తుంది. జస్టిస్ లేకపోతే నేషన్ స్ట్రాంగ్ కాదు. లా లేకపోతే ఫ్రీడమ్ సేఫ్ కాదు. రిపబ్లిక్ డే అంటే జెండా ఎగురేయడం మాత్రమే కాదు, చట్టాన్ని గౌరవించడం, ఇతరుల హక్కులను గౌరవించడం, దేశానికి బాధ్యతగా ఉండడం. అదే నిజమైన రిపబ్లిక్ స్పిరిట్.